ఓం 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 స్థిరసుఖమాసనం. అహమస్మి. 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 జీవబ్రహ్మ ఏకత్వం. అదే మహావాక్యాల సారం. శ్రీ శంకరుల అపురూప గ్రంథావళి నుండి, వివేక చూడామణి నుండి మనము 200 ఎపిసోడ్స్గా నిధిధ్యాసన చేసి ఉన్నాం. ఇప్పుడు భగవద్గీతలోని బోధనలను ఆధారంగా నిధిధ్యాసన కొనసాగిస్తాం. అహమస్మి. 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 సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగయుక్తాత్మ. యోగం. యోగమనగా ఒక్కటే యోగం. జీవ బ్రహ్మ ఏకత్వమే యోగమనబడును. మరి వేరే ఎన్నో యోగాలు చెప్తున్నారండి.
కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం, క్రియాయోగం, అష్టాంగ యోగం, ప్రతిదానికి యోగమే. వ్యాయామాలు చేసే యోగం, ఇవన్నీ యోగం అనే పేరుతో పిలువబడిన అసలు సిసలైన పరమయోగము జీవబ్రహ్మ ఏకత్వాన్ని సాధించుకునేటటువంటి మార్గములు. గమ్యము జీవబ్రహ్మ ఏకత్వము. అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, జీవో బ్రహ్మైవ నా అపరః, బ్రహ్మైవాహం, అహమస్మి, శివోహం, సోహం, చిదానందరూపోహం, తదేకోవశిష్టः శివः కేవలోహం, అహమేవాహం. ఇటువంటి బోధనలన్నీ ఆ జీవబ్రహ్మ ఏకత్వాన్ని నిధిధ్యాసన చేయించే మంత్రాలు. యోగయుక్తాత్మ, యోగములో యోగముతో యుక్తుడైన. యుక్త మళ్ళీ యోగా తాలూకా ఫార్మే. ఆత్మ అది అదే. యోగ యుక్తాత్మ అంటే సర్వవ్యాపకమైన అనంత అఖండ నిరాకార నిరంజన నిర్గుణ సాక్షి ఆధార చైతన్యమునందు ఏకీభావ స్థితి కలిగి ఉన్నటువంటి యుక్తమైన మనస్సు కలవాడు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇప్పుడు ఆ యోగంలో 2 నిమిషాలు ఇమ్మర్స్ అయి ఉందాం. యోగం అనగా జీవో బ్రహ్మ ఏవ నా అపరః. There is only one, which is Brahman, and the Jiva is, of course, nothing but the Brahman.
सर्वभूतस्तमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः। జీవ బ్రహ్మ ఏకత్వమే మానవ జీవితము యొక్క గమ్యము, యోగము. యోగయుక్తాత్మ, అయ్యో అటువంటి జీవ బ్రహ్మ ఏకత్వంతో కూడిన ఆత్మ అంటే మనస్సు. మనసులో మరి ఏదీ లేదు, ఒక్కటే ఉంది. అహం బ్రహ్మాస్మి. సరే, మిగతా యోగాల గురించి పేర్లు చెప్పుకున్నాం. అవేమిటి? అవి దారి, రోడ్డు, మార్గం. మనము ఒక గమ్యాన్ని చేరాలని ప్రయాణం చేస్తున్నాం. ఆ గమ్యం చేరేటప్పుడు అనేక స్టెప్స్, స్టేజెస్ వస్తాయి. ఆ స్టేజెస్లో మంచి మంచి విషయాలు ఉంటాయి. వాటిని చక్కగా అనుష్ఠించి ఆహ్లాదంగా ముందుకు సాగడం. మార్గం లేనిదే గమ్యం చేరగలమా? చేరలేం. మార్గం ఏమిటి? ఇదిగో, నిష్కామ కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, సాధన షట్క సంపత్తి, అత్యంత వివేకము, ఆత్మానాత్మ పృథక్కీకరణం, తద్వారా హేయమును విడిచిపెట్టుట, వైరాగ్యం. ఇవి ఇక్కడున్న సాధన సామగ్రి. ఈ యోగాలను, ఈ సాధన సామగ్రిని చక్కగా అనుష్ఠించుకుంటూ గమ్యమైన జీవబ్రహ్మ ఏకత్వాన్ని చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తరువాత మళ్ళీ మొదటి మైలు రాయి, మొదటి స్టెప్ అయిన కర్మల జోలికి పోము కదా. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సర్వత్ర సమదర్శనః. అత్ర ఇక్కడ, తత్ర అక్కడ, కుత్ర ఎక్కడ, సర్వత్రా అక్కడ, ఇక్కడ, ఎక్కడ అనే ప్రశ్న లేకుండా అంతటా, అన్నిటా, అంతటా, అన్నిటా, అన్ని కాలముల యందు. అంతటా, అన్నిటా అంటూ శ్రీ అన్నమయ్య వారు చక్కని కీర్తనను వ్రాశారు. అంతయు నీవే హరి పుండరీకాక్ష. అంతయు పరబ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ. యోగయుక్తాత్ముడు సర్వత్ర సమదర్శనుడు. అక్కడ దర్శనం అంటే కళ్ళతో చూడడం అని కాదు. ఏ విజనరీ. సమ అనే పదానికి బ్రహ్మ అనర్థం. సర్వత్ర సమదర్శనః, సర్వత్ర బ్రహ్మదర్శనః, ఆత్మదర్శనః.
योगयुक्तात्मा सर्वत्र समदर्शनः जीवब्रह्म एकत्वयुक्तात्मा सर्वत्र ब्रह्म लेक आत्मदर्शनः अहमस्मि 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 ईक्षते చూచును see, look, perceive, visualize. You know the differences? See, physical seeing. Look, carefully observing and seeing. Perceive, understand what it is that you have seen. And visualize means you see something, but you visualize the inner essence. దానినే ఈక్షతే. He visualizes the essence in everything. What is the essence? The essence is Adhisthana నిర్వికార సాక్షి చైతన్యం. దానినే చూస్తాడు, దానినే విజువలైజ్ చేస్తారు. ఎక్కడ? ఎక్కడేమిటి? అంతటా, అన్నిటా, సర్వత్ర ఆత్మదర్శినః. కనుక సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని సర్వభూతః ఉపనిషత్తులలో, భగవద్గీతలో, వేదాంత ప్రామాణిక ప్రకరణాలలో సర్వశబ్దమునకు ఎక్స్క్లూషన్స్ లేవు. ఆల్ ఇన్క్లూజివ్. సర్వంలో అన్నీ ఉన్నాయి. అటువంటి సర్వభూతానాం అన్ని ప్రాణుల యందు స్థం స్థితమై ఉన్నట్లుగా, సర్వభూతస్థం ఆత్మానం తనను అంటే తానెవరు? సచ్చిదానంద. ఈ సాక్షి చైతన్య సచ్చిదానంద నిర్వికార నిర్గుణ నిరంజన నిర్వికల్ప ఆత్మనే సర్వభూతస్థం అన్ని ప్రాణుల యందు ఉన్న చైతన్యంగా ఈక్షతే దర్శించును. అహమస్మి అహమస్మి అహమస్మి. ఒక్క నిమిషం. సర్వభూతస్థం ఆత్మానం అనే పదం మీద నిధిధ్యాసన చేద్దాం. అంటే ఈ క్షణం నుంచి ఏ ప్రాణి చూచినా ఆ ప్రాణిలోని ఆత్మనే దర్శిస్తాము.
సర్వభూతస్థమాత్మానం మనలో రెండు విభాగములు కలవు. ఒకటి కేవల శుద్ధ చైతన్య ఆత్మ. రెండవది విభిన్నంతో కూడిన మార్పు చెందే వచ్చిపోయే పరతంత్రమైన అచేతన భాగము, జడ భాగము లేక అనాత్మ. వివేకమనగా ఆత్మ అనాత్మలను పృథకీకరణము చేసి, వేరు చేసి, నాట్ ఫిజికలీ బట్ భావన మాత్రంగా, కన్సెప్చువలీ, ఒకటి స్వతంత్రము, నిత్యము, సర్వగతము, మార్పు లేనిది, ఆనంద స్వరూపము అయిన ఆత్మ చైతన్య. ఇంకొకటి పరతంత్రము, మారేది, దుఃఖ సుఖ మిశ్రితము, క్షణభంగురము అయినటువంటి అనాత్మ. ఇప్పుడు కోరుకోండి, ఏది కోరుకుంటారు? క్షణభంగురమైన సుఖ దుఃఖ మిశ్రితమైనటువంటి క్షణక్షణము మారిపోతున్నటువంటి అనాత్మను కోరుకుంటారా, లేక శుద్ధ చైతన్యాత్మను కోరుకుంటారా? చాయిస్ ఇస్ అవర్స్. ఓకే, నాకు మారిపోయేదొద్దు, నేను శుద్ధ చైతన్య స్వరూపం అని కోరుకున్నాను. ఆ చైతన్య స్వరూపాన్ని సర్వభూతస్థం ఆత్మని, ఆత్మానం అంటే ఇక్కడనున్న చైతన్య రూపం, నాలో అక్కర్లేదు. ఇంకా ఇక్కడనున్న చైతన్య రూపము అక్కడను ఉన్నది, వాటి యందును ఉన్నది. ఇక్కడ ఈ రూమ్లో ఉన్న ఆకాశము, అక్కడ హైదరాబాదులో విశాఖపట్నంలో ఉన్న ఆకాశము ఒక్కటే. ఊరు పేరు మనం పెట్టుకున్నది, కానీ ఆకాశానికి ఏ ఊరమ్మా మీదైన ఆకాశాన్ని అడిగితే నీ మొహంలో ఉంది, ఏ ఊరేమిటి, నేను సర్వగతం అంటుంది. అలాగే ఈ చైతన్యం సర్వభూతస్థ చైతన్యము, ఇక్కడ ఉన్న చైతన్యము ఒక్కటే. సర్వభూతస్థం ఆత్మానం అంటే తన చైతన్య ఆత్మను, సర్వభూతస్థముల యందు చైతన్య ఆత్మను ఒకటిగానే గ్రహిస్తాడు. అంటే జీవ బ్రహ్మ ఏకత్వమే కాకుండా జీవ జగత్ బ్రహ్మ ఏకత్వం. సర్వభూతాని చ ఆత్మని చ మరియు ఆత్మని సప్తమి, ఆత్మానం ద్వితీయ, తన చైతన్యమును అన్ని ప్రాణుల యందున్న చైతన్యముగా విషన్ చేస్తాడు, దర్శిస్తాడు, ఈక్షతే. ఆత్మని ఇక్కడన్న చైతన్యమునందు సర్వభూతాని చ అన్ని భూతముల యొక్క ఆత్మను ఇక్కడ దర్శిస్తాడు. ఏమిటి దీని అర్థం? ఇక్కడ అక్కడ, ఈ భూతము ఆ భూతము, ఆ ప్రాణి ఈ ప్రాణి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాణి నేను అనే భావము లేదు. అంటే ఇది కుండలో ఉన్న ఆకాశం ఉండి, అది ఫ్లాస్క్లో ఉన్న ఆకాశం ఉండి, ఇంకోటి బాణలో ఉన్న ఆకాశం ఉండి, ఇంకోటి రూమ్లో ఉన్న ఆకాశం ఉండి,
అనేటటువంటి భేదములు లేకుండా సర్వసమానమైనటువంటి సర్వగతమైన ఆకాశము ఒక్కటే. ఇక్కడ రూమునందున్నదే అక్కడ సినిమా హాల్లో, మాల్లో, రోడ్లో, రైల్వే స్టేషన్లో ఉన్నది. అక్కడనున్నదే ఇక్కడను ఉన్నది. ఏది ఉన్నది, ఏది ఉన్నదో అదే ఉంది. ఏది ఉనికియో అదే ఉంది. మిగతావేవి ఉన్నా లేనట్లే. వితథం మిథ్యా. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. అదేంటండి, నేను ఏనుగు ఒకటేలా అవుతానండి, చీమ ఏనుగు ఒకటేలా అవుతాయండి, దుర్గా ప్రసాద్ ఈ శర్మ అనే ఉపాధి ఒకటేలా అవుతాయండి, శర్మ అనే ఉపాధి విజయలక్ష్మి, అమూల్య, రాళ్లపల్లి అనేవి ఒక్కటేలా అవుతాయండి? హూ సేస్ సో? దోస్ ఆర్ ఉపాధీస్. కొండ కొండే, బాణ బానే, మూకుడు మూకుడే, తొట్టి తొట్టే. వాటిని ఎవరు ఒకటని చెప్పటం లేదు. వాటిలో అంతర్గతమైనటువంటి చైతన్యం ఒక్కటి అని చెప్తున్నారు. వ్యావహారికంగా నేను ఫలానా శర్మ, దుర్గా ప్రసాద్ అని చూస్తున్నంత కాలము ఈ భేదము లేకుండా చూడలేము. నేను పారమార్థిక చైతన్యమునని చూడడం మొదలు పెడితే ఉపాధులు కనబడవు. అప్పుడు ఈ శ్లోకం చక్కగా అప్లై అవుతుంది. సోహం, 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 సోహం. స్వస్తి.